సేవకుడైన దావీదు. నీ గర్భఫలమును నీ రాజ్యమును నేను మీద నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించి నా శాసనము వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా ఈ సింహాసనము నిత్యము కూర్చుందురని. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇక్కడనే ఆహారమును నేను నిండారుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. అతిరువులను అవమానమును వస్త్రముగా ధరింపజేస్తాను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించుగాక. ఇక్కడ దావీదు అని అంటున్నాడు. దావీదు అని అంటే దావీదు కాదు, ఇది నీ దేవుడైన దావీదు అని అంటే ఆయనకు వాగ్దానం చేసినాడు అంతే. అభిషక్తులు అంటే ఎవరు? అభిషక్తుడు అంటే యేసుక్రీస్తే అంతే. అది ఎందుకంటే దావీదుకు ఆయన మాట ఇచ్చినాడు, దావీదు నీ సింహాసనం ఎప్పుడు స్థిరపరుస్తాను, దానికి నువ్వేం బాధపడకు అని చెప్పినాడు. దావీదు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? అభిషక్తుడు కూర్చుంటాడు. అభిషక్తుడు అని అంటే ఎవరు? యేసుప్రభువు ఉంటాడు అన్నట్టు. యేసుప్రభువుకు ఆయన ఏమంటున్నాడు? విముఖుడవై. విముఖుడవు అంటే విముఖుడవై ఉండకు అంటే ఏంటిది అన్నట్టు? దాక్కునకు, నీ ముఖ దర్శనం నేను చేస్తున్నాను కాబట్టి నీ ముఖమే నాకు కనబడనేమో, నువ్వు దాచుకోవద్దు. ఎందుకంటే దేవుడు దాక్కుంటాడు, దేవుడు ఎప్పుడు దాక్కుంటాడు. మనం ఏం చేయాలంటే దేవా మొరబెట్టుకోవాలి, ఆయన మనకు తెరపిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును. గర్భఫలము అని అంటే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఇది 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ ఉంటుంది? భూమినే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాడలా 80 సంవత్సరాలు. కానీ అప్పుడు 1000 సంవత్సరములు బతుకుతాం మనం. ఇప్పుడు 70 సంవత్సరాలే. అది వివాహం అయితే 40 సంవత్సరాలు ఉంటాం మీ చేస్తాను. ఇంకెక్కువ అయితే 50 సంవత్సరాలు ఉంటాం. కానీ అక్కడ ఈ భూమి మీద 1000 సంవత్సరాలప్పుడు 1000 సంవత్సరాలు బతుకుతాం. మన భార్య ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మనతో? 1000 సంవత్సరాలు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ తప్పు చేసినాం అనుకో, అక్కడే బోరు, ఇక్కడనే ఆగిపోతారు. కడమ మృతులు ఈ నిద్ర మేల్కోలేదు అని అంటారు కదా. చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. 20వ అధ్యాయం 5వ వచనం. బతకవు 1000 సంవత్సరములు. ఇక్కడే 1000 సంవత్సరాలు మనం వెళ్తాము, కానీ మృతులు బ్రతకవు.
నరకం కాదు కానీ ఒక భాగం, నరకంలో ఒక భాగం. అంటే నరకం చాలా విశాలమైనది. నరకము చాలా విశాలమైనది. అందులో ఇప్పుడు అగ్నితో మండేవారు ఉంటారు. ఇక్కడ ఆ నరకంలో ఉన్నవారు కూడా పరలోకానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్షమిస్తాడు కదా. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభుని అల్లా అంటారు, అల్లా అని అంటే ఏంటిది, వాళ్ళ దృష్టిలో ఏంటిది అన్నట్టు దేవుడే. దేవుడే. ఇప్పుడు శివ అంటారు, వాళ్ళ దృష్టిలో ఏంటిది దేవుడే. దేవుడే. ఇప్పుడు నువ్వు నిజమైన దేవుడిని తెలుసుకుంటే వాళ్ళు ఎందుకు కాదంటారు? ఇప్పుడు నిజమైన దేవుడిని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాదంటావు? అయితే వాళ్ళు నిజమైన దేవుడు నువ్వేనా యేసయ్యా అని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ మళ్ళా తిరిగి వస్తారు అన్నట్టు. అది రక్షింపబడతారు. వాళ్ళు ఎట్లా చేసి రక్షింపబడతారు. నీతిమంతులు కదా వాళ్ళు, నీతిమంతులు. వాళ్ళు ఎట్లా చేసి రక్షింపబడతారు. ఆ యొక్క హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవేతరులే కానీ, ఎవరే కానీ దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుని నమ్ముకోవాలని ఉంటుంది కదా. మనమేమో యేసుప్రభు అంటాం. ఎందుకు? మనం పుట్టుకతోనే యేసుప్రభు పుట్టిండు, మన పుట్టుకతోనే యేసుప్రభు ఉన్నాడు కాబట్టి యేసుప్రభు అంటాం. వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ దేవుడే ఉంటాడు కనుక వాళ్ళను రక్షించే బాధ్యత దేవుంది ఉంటుంది, దేవుందే ఉంటుంది. సమస్త మానవాళిని రక్షించేది దేవుడే. నీ గర్భఫలమును నీ రాజ్యము నీ మీద నేను నియమితును. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును. నీ గర్భఫలము రాజ్యాన్ని స్థిరపరుస్తుంది అన్నట్టు. రాజ్యం ఏం రాజ్యము? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం. నీ కుమారులు కూర్చుంటారు అన్నట్టు. సింహాసనము అని అంటే ఇక్కడ సింహాసనము అని ఉన్నది. సింహాసనములు 12 సింహాసనాలు ఉంటాయి. 24 సింహాసనాలు ఉంటాయి. 24 పెద్దలు ఉంటారు. 12 గోత్రాల వారు, 12 శిష్యుల వారు ఉంటారు అన్నట్టు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎక్కడుంటారు? అది ఎవరు తెలియజేసినారు? యోహాన్ భక్తుడు తెలియజేసినారు. యోహాన్ భక్తుడికి దర్శనం కలిగిన తర్వాత వెంటనే రాస్తాడు. 24 సింహాసనాలు ఉన్నవి, 20 పెద్దలు ఉంటారు. వారికి కిరీటం ఇవ్వబడుతుంది, వారికి రాజదండం ఇవ్వబడుతుంది. అదే ఆ పరలోకపు తండ్రి వచ్చినప్పుడు కిరీటాలు పక్కన పెట్టి వాళ్ళు మోకరిస్తారు అన్నట్టు. ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నది అన్నట్టు. మనం చదువుకోవాలి. అవి 4 జీవులు ఉంటాయి. 4 జీవులు ఏం జీవులమ్మా తెలుసా? తెలియదు. ఇట్లా అయితే ఎట్లమ్మా మనం? సింహం ఒకటి ఉంటుంది, తర్వాత అది పక్షిరాజు ఉంటుంది, ఒకటి అది ఈ వస్తారు కదా అంటే ఆవులు ఉంటాయి, ఆవు ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది, మనిషి ఉంటాడు. ఈ 4 జీవులు ఉంటాయి అన్నట్టు. మనిషి దేనికి సూచన అంటే లూకా సువార్తకు సూచన. లూకా సువార్తని మనిషి, యోహాను సువార్త పక్షిరాజు, పైకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఆవు మార్కు సువార్త. ఆవు అంటేనే మార్కు సువార్త. ఇంకోటి ఈ కింగ్ ఉంటాడు అన్నట్టు, రాజు. సింహము రాజు అన్నట్టు, కింగ్. అదేవరంటే మత్తయి సువార్త. చాలా జాగ్రత్తగా మనం వినాలి. మత్తయి సువార్తనేమో సింహము, మార్కు సువార్తనేమో ఈ యొక్క ఆవు, లూకా సువార్తనేమో మనిషి, యోహాను సువార్తనేమో ఈ పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ ఉంటుందంటే ఈ పైన ఉంటుంది. అక్కడి నుండి ఈ యొక్క అంటే యోహాను సువార్తనే. యోహాను సువార్త ఏంటిది అన్నట్టు? పక్షిరాజు అన్నట్టు. లూకా సువార్త ఏంటిది అన్నట్టు?
లూకాసు వార్త మనిషి అన్నట్టు 4 జీవులు ఉంటాయి అక్కడ. మనిషి కింగ్, సింహము. మత్తయి సువార్త సింహము, మార్కు సువార్త ఈ యొక్క ఆవు, లూకా సువార్త మనిషి, యోహాను సువార్త పక్షిరాజు. అందులో ఈ యొక్క 24 పెద్దలు ఉంటారు అన్నట్టు. 24 లూకా సువార్త మనిషి. ఇదిగో ఈ మనుషుడు అని అంటాడు లూకా సువార్త. ఇదిగో ఈ మనుషుడు. ఆయనకు ఏమవుతుందంటే ఆయనకు సిలువ వేస్తుండు అనుకుంటాడు, కానీ ఆయన బయలుపడ్డప్పుడు అబ్బో ఇదిగో ఈ మనుషుడు అంటాడు అన్నాడు. పక్షిరాజు. నీ కుమారులు నా నిబంధనను గై కొనిన ఎడల. నిబంధన అంటే ఏంటిది అన్నట్టు? నిబంధన నీవు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టాలి. అబ్రాహాంతో అంటాడు, నీ ప్రజలను వదిలిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాలి. అప్పుడు ఆశీర్వదిస్తాడు. నేను చూపించు దేశంలోకి వెళ్ళాలి. ఈ దేశం ఆ దేశం కాదు, నేను ఏదైతే చూపిస్తానో అదే దేశానికి వెళ్ళాలి. అంటే ఏ దేశం వెళ్ళాలి దేవా అని అనేది చెప్పాడు. నువ్వు వెళ్ళు, నేను చెప్తా అన్నట్టు. అంత గొప్ప దేవుడు అన్నట్టు. ఆ నిబంధన అన్నట్టు గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనములు అంటే ఏంటివి? అనువారు. శాసనము అంటే టెస్ట్ మనీస్. ఆ నిబంధన మందసపు ఎదుట ఏముంటాయి? 2 టెస్ట్ మనీస్ ఉంటాయి. నిబంధన, మందసపు. నిబంధన అనేది మందసపు అన్నట్టు. 2 టెస్ట్ మనీస్ ఉంటాయి. వారు నిజించిన ఎడల వారి కుమారులు నీ సింహాసనము మీద నిత్యము కూర్చుంటారు. సింహాసనం మీద నిత్యం కూర్చుంటారు వాళ్ళు. ఇది ఎవరు రాస్తారంటే దావీదు కాదు, అది దావీదుకు సమర్పించిన గీతం అన్నట్టు. అది యాజకులే రాస్తారు. ఇట్లా ఎవరు రాయరు, యాజకులే రాస్తారు. రాజులైన యాజక సమూహం కదా. ఫస్ట్ దేవుడు మాట్లాడేదే పాత నిబంధనలో ఎవరితోని? యాజకులతోనే మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాడు? ఎవరు వచ్చినా ఎవరితో మాట్లాడాడు? ఇప్పుడు యాజకులతోనే మాట్లాడతాడు. అందుకోసమే ఆయన సన్నిధిలో ఎవరు ఉండాలి? యాజకులు మాత్రమే ఉండాలి. ఆయన సన్నిధిలో యాజకులే ఉంటారు. బయట ఎవరు ఉంటారు? అన్ని గోత్రాల వారు ఉంటారు. యాజకులే. ఆ దేవుని యొక్క సన్నిధి యాజకులే ఉంటారు. అంతే. యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను. ఆయన మాట తప్పని వాడు. ఇది దావీదుతో చేసిండు. ఏమని? నీ సింహాసనము నిత్యం స్థిరపరుస్తాను. నువ్వేం భయపడకు దావీదు, నువ్వేం భయపడకు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే యేసు ప్రభు కూర్చుంటాడు. ఆ సింహాసనం ఇక్కడ ఉంటుంది. యెహోవా సియోనును నువ్వు ఏర్పరచుకొని ఉన్నావు. సియోనును ఏర్పరచుకొని, అది ఆకాశము భూమికి మధ్యలో ఉంటుంది అది సింహాసనం. ఇది ఒకటి ఇక్కడ ఒక నిమిషమే. సియోనును ఏర్పరచుకున్నాడు. సియోను అంటే ఏంటిది? ఆయన సింహాసనము. ప్రపంచ రాజ్యములు ఉంటాయి కదా, ప్రపంచ రాజ్యంలోనికి అది క్యాపిటల్ సిటీ. ఇప్పుడు పర్వతాలన్నీ అణిగిపోతాయి, లోయలన్నీ లేవబడతాయి, అంత సమబానం అయిపోతుంది, అన్ని సమబానం అయిపోతుంది. అప్పుడు ఇక్కడ కూర్చుంటే ఆ సియోనును చూడవచ్చు, ఇక్కడ కూర్చుంటే ఆ సియోనును చూడవచ్చు. ఎక్కడ? యెరూషలేములో ఉన్న సియోనును చూడవచ్చు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా సియోను అవ్వబడుతుంది. ఇప్పుడు ఈ శరీరం మార్చబడుతుంది, మహిమ శరీరంగా ఉండబడుతుంది, అక్షయమైన శరీరంగా ఉంటుంది. రక్త మాంసములు అప్పుడు ఉండవు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నావు. అయితే ఇది దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, నివాస స్థలము ఏర్పరిచే వరకు
ఏమంటాడు? నా కంటికి నిద్ర రానియను. నా కనురెప్ప నివాస స్థలము వేరు, దేవుని ఆలయం కట్టడం వేరు. దేవుని ఆలయాన్ని ఎవరు కడతారంటే ఆయన కుమారుడు కడతాడు. కానీ ఈయనకు, దేవా నీ ఆలయం ఎక్కడ కట్టాలి చెప్పు, నాకు నేను మంచం కూడా ఎక్కను, నువ్వు ఎక్కడ కట్టాలో చూపించేంత మట్టుకు నేను మంచం ఎక్కడ, నా ఇంట్లోకి పోను, నా కంటికి కునికిపాటు రానియను ఎక్కడ అని అప్పుడు చెప్తాడు దేవుడు. అది సియోను కొండ నాది, నేను ఏర్పరచుకున్న స్థలము సియోను కొండ అంటే సరే అని అక్కడ అప్పటి వరకు ఆయన కునికిపాటు కూడా రానియాడు, మంచం కూడా ఎక్కాడు, నివాసంలోనికి కూడా వెళ్ళాడు. తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాను. ఇది స్థలం, అది ఎవరు కోరింది? దేవుడు కోరిన స్థలం. ఏది? సియోను కొండ స్థానం. అది విశ్రమ, అక్కడనే నేను నివసించేదాను. అక్కడ నివసిస్తాడు దేవుడు, మన దేవుడు. ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మోషే కొండ మీద చూస్తాడు కదా, ఏని చూస్తాడు? సినాయి పర్వతం మీదకి ఎక్కి చూపిస్తాడు దేవుడు. ఏం చూపిస్తాడు? మందసం పెట్టి చూస్తాడు. మందసం పెట్టి ఏంటిది అనుకుంటాను? ఆ రాజులైన యాజక సమూహం ఉండే అది. అది ఎన్ని కోసులు ఉంటాయి? ప్రకటన గ్రంథము 850 కోసులు ఉంటుంది చూడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. 750 కోసులు ఉంటాయి. అంటే 1350, అది 1350 మైళ్ళు అన్నట్టు. అంటే ఎంత? 1350 మైళ్ళు అంటే ఈ కిలోమీటర్లు ఎంత? 2250 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు? 2250 కిలోమీటర్లు ఉంటుంది ఆ మందసపెట్టె. చచ్చౌకంగా ఉంటుంది. చచ్చౌకం అంటే ఏంటిది? 4 భుజాల సేపు ఇట్లా 250 కిలోమీటర్లు, 2250 కిలోమీటర్లు, అటు 2250 కిలోమీటర్లు, ఇటు 2200. అందులో మనం ఉంటాం. రాజులైన యాజక సమూహం ఉంటుంది. అందులో ఎవరుంటారు? రాజులైన యాజక సమూహం ఉంటుంది. అందులోనే ప్రపంచ దేశాలను ఏలే రాజులు ఉంటారు. నువ్వే రాజువు, నువ్వే యాజకునివి. నువ్వే రాజువు, నువ్వే యాజకునివి. ఈ యొక్క సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్రమ స్థానం. నేనేం చదివినానంటే ఈ యొక్క 2వ రాకడ గురించి బాగా చదివినాను. ఎట్లా చదివినానంటే 3 గంటలు ప్రార్థన చేసినాను. 12 గంటలు, రోజు 12 గంటలు కూర్చున్నాను. ఎక్కడ? ఈ బైబిల్ మీద 5 సంవత్సరాలు కూర్చున్నట్ల. ఎవరిని దగ్గరికి రానియాలి. మా అమ్మ కూడా దగ్గరికి రాదు. మా ఇంట్లో ఎవ్వరు వచ్చినా దగ్గరికి రాదు. ఒక్కనే అట్లా బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. అందుకోసమే దేవుడు అట్లా బయలుపరిచినాడు. అక్కడనే నాకు విశ్రామము నుండు, నువ్వు అక్కడే నేను నివసించేదను. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? విశ్రమ స్థానం అనేది ఎక్కడ? ఈ యొక్క సియోను కొండపైన నివసిస్తాడు అన్నాడు. దానికి ఆహారము నేను నిండారుగా దేవిస్తాను. ఎన్ని పాత్రలు ఉంటాయి? అవి ఒక పాత్ర ఉంటుంది. ఏం పాత్ర ఉంటుంది? మన్నా పాత్ర ఉంటుంది అక్కడ. అది ఆ యొక్క మందసపు నిబంధన మందసపు పెట్టెలో ఏముంటాయి? 3 ఉంటాయి. ఏంటి? మొట్టమొదటిది మన్నా పాత్ర ఉంటుంది. అందుకోసమే దాని ఆహారము నేను నిండారుగా దీవించేదని. ఎప్పటికి మనకు సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది.
దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరుస్తారు. అందులో బీదలు కూడా ఉంటారు. అందులో బీదలు ఉంటారు. దాన్ని ఆహారంతో తృప్తి. దేవుడు ఇచ్చే ఆహారం చాలా గొప్పది. అది ఆ ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు ఏం తిన్నారు? ఏం మన్నా అంటే చాలా గొప్పది. మన్నాతో తిన్నారు. మళ్ళీ వారి ఎప్పుడు అయిపోయిందంటే వారి యొక్క పంట వేసుకొని చేతికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. అప్పటి వరకు మన్నా కొనసాగుతూనే ఉన్నది. దాని యాజకులు అని అంటే అప్పుడు యాజకులు, పాత నిబంధనలో యాజకులు, ఇప్పుడు రాజులైన యాజక సమూహం. దాన్ని ఎట్లా చేస్తాడు? వస్త్రము, రక్షణను వస్త్రముగా ధరిస్తాడు. నీ యొక్క వస్త్రము ఉన్నదా, నువ్వు అందులో పోవచ్చు, బయటికి రావచ్చు, అందులో లోపలికి పోవచ్చు, బయటికి రావచ్చు. ఈ రాజవస్త్రం లేనివాడు వీడు ఎక్కడి నుండి వచ్చినాడు అని అంటాడు ఈ యొక్క సువార్తలో. రాజవస్త్రము లేని వీడు ఎక్కడి నుండి వచ్చిండు? వీడిని తీసుకుపోయి వెలుపట వేయి, బంధించి కట్టేసి వాడిని ఎక్కడ వేయాలి? మండుచున్న అగ్నిలో వేయాలని అని అంటాడు దేవుడు. రాజవస్త్రం ఉన్నది, రక్షణ వస్త్రం. మనం రక్షణ కొరకు ఎప్పుడు ఎదురు చూడాలి. మనం రక్షణ కొరకు ఎప్పుడు ఎదురు చూడాలి. రక్షణను ధరించుకోవాలి, దాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి. మన బాధ్యత అది. రక్షణను కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనది. బాధ్యులే అంతే. మా అమ్మకు మా అమ్మనే బాధ్యత, నాకు నేనే బాధ్యత. మా అమ్మ గురించి మా అమ్మ ఉన్నది కదా నేను ఎట్లుంటాను అంటే సరిపోదు. ఎవరి శరీరానికి వారే బాధ్యత. రక్షణను వస్త్రంగా ధరింపజేసి దాని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు. అప్పుడు ఆనందగానం ఉంటుంది. అక్కడ దావీదులకు కొమ్ము అంటే ఏంటిది? కొమ్ము అంటే ఏంటిదమ్మా? కొమ్ము అంటే బలము. కొమ్ము అంటే ఏంటిది? బలము. దావీదుకు కొమ్ము అంటే యేసు ప్రభువుకు అక్కడ బలం ఉంటుంది. దీపం సిద్ధపరుస్తాను. దీపం అనంటే ఇవో అక్కడ ఎట్లా దీపాలు ఎట్లుంటాయంటే మహిమ అన్నట్టు. అది 3,65,000 సూర్యుని తేజస్సు కంటే గొప్ప తేజస్సు ఉంటుంది. 3,65,000 సూర్యుని తేజస్సు కంటే గొప్ప తేజస్సు ఉంటుంది. అది నేను చదివినాను, యూదుల పుస్తకంలో ఉన్నది. అక్కడ అదేం సిద్ధపడతాడంటే దీపాన్ని సిద్ధపడతాడు. దీపం అంటే ఆయన మహిమ. అది సూర్యుని తేజస్సు కంటే 3,65,000 తేజస్సుతో ఉంటుంది అన్నట్టు ఆయన మహిమ. అతని శత్రువులు అవమానమును వస్త్రముగా ఈ మూర్ఖుడు ఎవరు? నా వస్త్రం, వాని దగ్గర పెళ్లి వస్త్రమే లేదు, వాడిని ఇక్కడికి ఎవరు రప్పించిండ్రు? యేసుప్రభు అంటాడు కదా, ఈ మూర్ఖునికి పెళ్లి వస్త్రమే లేదు, ఆ రక్షణ వస్త్రమే లేదు, ఇక్కడికి ఎట్లా వచ్చిండు? తీసుకుపోయి బయట ఎక్కడ వేయాలి? అగ్నిగుండంలో వేయాలంటాడు. అతనికి కిరీటము మీదనే ఉండి తేజరీలు అతని కిరీటం ఉంటుంది. అతని కిరీటం దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన మెడికల్లో దేవుడిచ్చి ఆశీర్వదించుడు కాక.